బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా నలుగురు అంతరిక్ష యాత్రికులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్ తీసుకెళ్లనున్న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్లో తలెత్తిన తీవ్ర సాంకేతిక లోపాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సమయస్ఫూర్తితో గుర్తించి పెను ప్రమాదాన్ని నివారించింది. యాక్సియం 4 మిషన్ ప్రయోగం తొలుత వాయిదా పడింది. లోపాలను సరిదిద్దిన అనంతరం జూన్ 19న ప్రయోగాన్ని చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక యాక్సియం 4 మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఫాల్కన్ 9 రాకెట్ మొదటి దశలోని ఆక్సిడైజర్ లైన్లో పగలు ఉన్నట్లు వెల్లడైంది. స్పేస్ ఎక్స్ సంస్థ మొదట దీనిని ఒక చిన్న లీక్గా పరిగణించి తాత్కాలిక పర్జ్ స్థానంలో పరిష్కారంతో ప్రయోగానికి ముందుకు వెళ్లాలని భావించింది. అయితే ద్రవ ఆక్సిజన్ అత్యంత వేగంగా మండే స్వభావం కలిగి ఉన్నందున ఈ లోపం ప్రయోగ సమయంలో రాకెట్ గాల్లోకి లేచే సమయంలోనే భారీ వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. రాకెట్లో పూర్తిస్థాయి తనిఖీలు చేసి లోపాన్ని సమూలంగా సరిదిద్దాలని, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద లీకేజ్ పరీక్షలతో సహా అన్ని భద్రతా పరీక్షల ద్వారా ధృవీకరించాలని ఆయన స్పేస్ ఎక్స్ను డిమాండ్ చేశారు. ఇస్రో చూపిన ఈ దృఢ వైఖరితో స్పేస్ ఎక్స్ వెనక్కి తగ్గి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా ఆక్సిడైజర్ లైన్లో వైల్డ్ క్రాక్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అవసరమైతే మిషన్ నుంచి వైదొలగడానికి కూడా భారత్ సిద్ధపడింది. ఇక ఇస్రో పట్టుదల సమన్వయంతో స్పేస్ ఎక్స్ బంధాలు పగిలిన భాగాన్ని మార్చి అవసరమైన అన్ని మరమ్మతులు పరీక్షలు పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఇక ఫాల్కన్ 9 వాహనంలోని లోపాన్ని విజయవంతంగా పరిష్కరించినట్టు తెలిపింది. యాక్సియం స్పేస్ ఎక్స్ సంయుక్తంగా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఇది అది కాదు.